కోన శ్రీకర్ భరత్. టెస్ట్ జట్టులో చాలా కాలంగా తెలుగు ప్లేయర్స్ ప్రాతినిధ్యం లేని టైంలో ఇండియా తరపున తను టెస్టుల్లో ఎంపికయ్యాడు. ప్రజెంట్ కండిషన్స్లో ఇండియా 3 ఫార్మెట్లు టెస్ట్, వన్డే, టీ20ల్లో కీపర్గా రిషబ్ పంత్ ఫస్ట్ చాయిస్. టెస్టుల్లో రిషబ్ పంత్కి బ్యాకప్గా వృద్ధిమాన్ సాహా తర్వాత కోన శ్రీకర్ భరత్నే సెలెక్టర్లు ఎంపిక చేసేవారు. రిషబ్ పంత్కి గాయం అయిన తర్వాత కేఎస్ భరత్కి టెస్టుల్లో రెగ్యులర్ కీపర్గా అవకాశం దక్కింది. కానీ ఈ అవకాశాన్ని కేఎస్ భరత్ ఉపయోగించుకోలేకపోయాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఆంధ్ర తరపున ఆడే కేఎస్ భరత్కి అద్భుతమైన రికార్డు ఉంది. 96 మ్యాచ్ల్లో 5,101 పరుగులు చేశాడు. తన యావరేజ్ 36.69. ఇందులో 10 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తన హై స్కోర్ 308 పరుగులు. కీపింగ్ కూడా చాలా అద్భుతంగా చేస్తాడు. కానీ ఇవన్నీ ఇంటర్నేషనల్లో కేఎస్ భరత్కి వర్కౌట్ అవ్వలేదు. ఇప్పటి వరకు 7 టెస్టులు ఆడినా ఒక హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. 20.09 యావరేజ్తో తన హై స్కోర్ కేవలం 44 పరుగులే. కీపింగ్ ఎంత బాగా చేసినా బ్యాటింగ్లో పరుగులు సాధించకపోవడం కేఎస్ భరత్కి మైనస్గా మారింది. కేఎస్ భరత్ ప్రస్తుత వయసు 30 సంవత్సరాలు. రిషబ్ పంత్ ఏజ్ 26 సంవత్సరాలు. రీసెంట్గా కేఎస్ భరత్ ప్లేస్లో రీప్లేస్గా వచ్చిన ధ్రువ్ జురెల్ ఏజ్ 23 సంవత్సరాలు మాత్రమే. దీంతో రిషబ్ పంత్కి బ్యాకప్గా ఇక మీదట సెలెక్టర్లు ఎక్కువగా ధ్రువ్ జురెల్ని ఎంచుకోవచ్చు. భరత్ ప్లేస్లో 3వ టెస్ట్కి 4వ టెస్ట్కి ఎంపికైన ధ్రువ్ జురెల్ ఫస్ట్ టెస్ట్లో 46 పరుగులు, సెకండ్ టెస్ట్లో 90 పరుగులు చేసి బ్యాటింగ్లో తనకు వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. కీపింగ్ కూడా చాలా అద్భుతంగా రాణిస్తున్నాడు. ధ్రువ్ జురెల్ పై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. లెజెండరీ కీపర్ ధోనీతో పోల్చాడు. ధ్రువ్ జురెల్ ఏకాగ్రత చూస్తుంటే నాకు మరో MS ధోని తయారవుతున్నాడు అనిపిస్తోంది అని కామెంటరీలో గవాస్కర్ విశ్లేషించాడు. ఇంత బాగా అవకాశాన్ని ఓడిసిపెట్టిన ధ్రువ్ జురెల్కు బదులు కేఎస్ భరత్కి తిరిగి ఛాన్స్ వస్తుందంటే అది అత్యాశ అని చెప్పాలి. రీసెంట్గా రిషబ్ పంత్ తన ప్రాక్టీస్ని కూడా మొదలుపెట్టాడు. వచ్చే IPLలో రిషబ్ పంత్ మ్యాచెస్ ఆడే అవకాశం కూడా ఉంది. దీంతో రిషబ్ పంత్ టెస్ట్ జట్టులోకి వస్తే కేఎస్ భరత్ టెస్ట్ కెరీర్ ముగిసినా ఆశ్చర్యం లేదు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇండియా ఏ తరపున భారీ స్కోర్లు సాధిస్తున్న కేఎస్ భరత్ ఇంటర్నేషనల్కి వచ్చేసరికి విఫలం అవడం తనకు చాలా మైనస్గా మారింది. ఈ క్లిష్ట పరిస్థితుల్ని శ్రీకర్ భరత్ ఎలా అధిగమిస్తాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. Thank you.